మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. ప్రధాని మోదీతో తన సమావేశం రాజకీయాలకు అతీతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధులు సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రధాని పర్యటన భద్రతా ఏర్పాట్ల వల్లే బండి భగీరథ కేసులో పోలీసుల విచారణ జాప్యమైందన్నారు. చట్టానికి ఎవరూ అతిథులు కారని, ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టబోమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట విషయంపై మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసినట్లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రధాని మోదీతో తమ సమావేశంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులు సాధించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. బీఆర్ఎస్ సర్కారు మాదిరిగా తాను వ్యవహరించనని, అలా చేయడం ద్వారా తెలంగాణకు నష్టం తప్ప లాభముండదన్నారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముస్లింలు, క్రైస్తవులు, మావోయిస్టులు సహా అందరూ ఈ దేశ పౌరులేనని స్పష్టం చేశారు. వ్యతిరేకించే వారిని ఖతం చేయడం బీజేపీ సిద్ధాంతమైతే కాంగ్రెస్ ది అహింసా మార్గమని చెప్పారు. మావోయిస్టుల సమస్యపై తమ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే దేశంలో ఎక్కడా లేని విధంగా 818 మంది లొంగిపోయారని వివరించారు. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోతే ఆయనకు వైద్య, ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. హైదరాబాద్లో బీజేపీ జనాగ్రహ సభా వేదికగా దేశ ప్రజలకు మోదీ చేసిన సూచనలను రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. లోపభూయిష్టమైన విదేశీ విధానాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రధాని ఆ వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు. బంగారం కొనొద్దు, విమాన ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు పిలుపునివ్వడం మోదీ వైఫల్యానికి నిదర్శనమన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన, జమిలీ ఎన్నికలపై కూడా సీఎం స్పందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చని తెలిపారు. లోక్సభ సీట్ల పెంపుపై స్పష్టమైన ఫార్ములా లేదన్నారు. 2029లో జమిలీ ఎన్నికలకు అవకాశం ఉండొచ్చన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధాని పర్యటన భద్రతా ఏర్పాట్ల వల్ల విచారణ ఆలస్యమైందన్నారు. ఇప్పుడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఎవరినీ వదిలిపెట్టబోమని వెల్లడించారు. బండి సంజయ్ కుమారుడి కేసు చాలా సున్నితమైన అంశమన్నారు. చట్టం గురించి అన్ని అంశాలు తెలిసిన బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. ఆర్ఎస్పీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఇవ్వాలని సూచించారు. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట విషయంపై మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసినట్లు తెలిపారు. 2 రాష్ట్రాల మధ్య ప్రధాని పెద్దరికం వహించి మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు. అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.